ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో సెమీస్కు అంతా రెడీ అయింది. లాహోర్ ఆతిథ్యం ఇస్తున్న మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ తలపడిపోతున్నాయి. రెండు జట్లు నువ్వా నేనాని ఢీకొట్టబోతున్నాయి. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ బలంగా ఉన్నాయి. దీంతో సెకండ్ సెమీస్లో హోరాహోరీ తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గ్రూప్ దశలో న్యూజిలాండ్ బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించింది. తొలుత పాకిస్తాన్, బంగ్లాదేశ్పై గెలిచింది. కానీ భారత్తో మ్యాచ్లో మాత్రం తేలిపోయింది. స్పిన్ వ్యూహంలో చిక్కి విలువలాడిపోయింది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తిని ఫేస్ చేయలేకపోయింది. అయితే గ్రూప్ ఏలో 2 స్థానంలో నిలిచినందున కివీస్ సెమీస్కు అర్హత సాధించగలిగింది. గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా మాత్రం ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు. ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్పై అదిరిపోయే విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ మాత్రం వర్షార్పణమైంది. గ్రూప్ బిలో టాప్ ప్లేస్లో నిలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉంది. సెమీస్లోనూ చెలరేగాలనే పట్టుదలతో కనిపిస్తోంది. విల్ యంగ్, రచిన్ రవీంద్ర శుభారంభం అందిస్తే కివీస్కు తిరిగే ఉండదు. డారిల్ మిచెల్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథంపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. బౌలింగ్ విభాగంలోనూ శాంటన్ సేన స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. భారత్తో మ్యాచ్లో 5 వికెట్లు తీసిన ఊపులో హెన్రీ ఉన్నాడు. గతేడాది నుంచి చూస్తే విల్ యంగ్, మ్యాట్ హెన్రీ నిలకడగా రాణిస్తున్నారు. విల్ యంగ్ 393 పరుగులతో టాప్ పర్ఫార్మర్గా ఉన్నాడు. మ్యాట్ హెన్రీ 22 వికెట్లు తీసి కివీస్కు కీలకంగా నిలుస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా జట్టు బ్యాలెన్స్డ్గా ఉంది. క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మర్క్రమ్, రబాడా, లుంగి ఎంగిడిపై సఫారీ టీం ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. గతేడాది నుంచి ప్రదర్శన చూస్తే క్లాసెన్ వీర ఫామ్లో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా విజయాల్లో కీలకంగా నిలుస్తున్నాడు. గత ఏడాది నుంచి 415 పరుగులు సాధించాడు. లుంగి ఎంగిడి ఏడాది కాలంలో 12 వికెట్లు సాధించాడు. వన్డేల్లో రికార్డులు సౌత్ ఆఫ్రికాకు ఫేవర్గా ఉన్నాయి. కివీస్, సఫారీల మధ్య ఇప్పటి వరకు 73 వన్డేలు జరిగాయి. అందులో 42 వన్డేల్లో సౌత్ ఆఫ్రికా గెలిచింది. 26 వన్డేల్లో న్యూజిలాండ్ సత్తా చాటింది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా 5వ ర్యాంక్లో, కివీస్ 4వ ర్యాంక్లో ఉన్నాయి. గత ఏడాదిగా వన్డేల లెక్కలు చూస్తే సౌత్ ఆఫ్రికా 13 మ్యాచ్లు ఆడింది. 5 విజయాలు సాధించింది. 8 మ్యాచ్ల్లో ఓడిపోయింది. న్యూజిలాండ్ ఏడాది కాలంగా 12 వన్డేల్లో ఆడింది. 7 విజయాలు సాధించింది. 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఈ లెక్కలు ఎలా ఉన్నా ఇంతవరకు ఐసీసీ టైటిల్ గెలవని సౌత్ ఆఫ్రికా ఫైనల్ చేరుతుందా, లేదంటే న్యూజిలాండ్ ఫైనల్ బెర్త్ కొట్టేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.